హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో బీన్స్ కర్రీ. మరి మీ ఇంట్లో ఏంటి కమెంట్ చేయండి. సో నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్కి రీచ్ అయితే నా వీడియోస్ కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అబౌట్ మై ఛానల్. నా ఛానల్లో ఇంట్రెస్టింగ్ ఏమైనా అనిపిస్తే చూడండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. నా ఛానల్లో డైలీ 2 వీడియోస్ వస్తాయి, 1 షార్ట్ అండ్ 1 లాంగ్ లెంత్ వీడియో. సో తప్పకుండా చూడండి డైలీ. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ నేను కొంతమంది ఎలా సబ్స్క్రైబ్ చేయాలో తెలియదు పెద్దవాళ్ళకి అని చెప్పి నేను వీడియో కూడా పెట్టాను, ఎలా లైక్ చేయాలి, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే కింద కమెంట్లో పెట్టండి. ఐ ట్రై టు పోస్ట్ మై వీడియోస్ అండ్ డైలీ కర్రీ వీడియోస్ పెడతాను అండ్ ఆల్సో ఫుడ్ ఈటింగ్ వీడియోస్. సో ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఏమైనా పోస్ట్ చేయాలంటే కింద కమెంట్లో చెప్పండి, తప్పకుండా నేను ట్రై చేస్తాను. సో బీన్స్, కొత్తిమీర, ఆనియన్స్ అండ్ కరివేపాకు, టొమాటో. సో ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుంది, చూద్దాం. కొంచెం హీట్ అయ్యాక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో హీట్ అయింది, ఆనియన్స్ వేసి ఒక పెద్ద ఆనియన్ ఇక్కడ నేను ఐరన్ ప్యాన్ తీసుకున్నాను, ఇది చాలా బాగుంది. ఇండస్ ఖాళీ నుంచి తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసాను. సో సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, నేను కొంచెం తక్కువే వేస్తాను. కలిపేసేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టాను. సో ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ బీన్స్ వేద్దాం. బీన్స్ అండ్ టొమాటో అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. అండ్ ఇక్కడ నేను కర్రీస్లో మసాలాస్ కూడా ఎక్కువ వాడు. ఇగురు కొన్నిట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుంది, అన్నిట్లో వేస్తే బాగోదు, హెవీగా అనిపిస్తుంది. ఓకేనా? సో బీన్స్ వేద్దాం. ఇక్కడ నేను 1/2 కిలో బీన్స్ తీసుకున్నాను. టొమాటో కూడా వేసేద్దాం. ఇక్కడ నేను 3 స్మాల్ టొమాటోస్ తీసుకున్నాను. అండ్ చాలామంది టొమాటో ఇగురు అంటే టొమాటోస్ ఎక్కువ వేసేస్తారు, సో అప్పుడు బాగోదు. బీన్స్లో హాఫ్ కనిపించాలి టొమాటోస్, అప్పుడే. ఇక్కడ నేను బీన్స్ 1/2 కిలో వేసినాను కదా, దీంట్లో అక్కడక్కడ కనిపించాలి టొమాటోస్, అప్పుడే బాగుంటుంది టేస్ట్. టొమాటోస్ ఎక్కువ ఉంటే మరీ మొత్తం టొమాటో ఫ్లేవరే ఉంటుంది. సో ఇది మూత పెట్టేసేద్దాం. ఓకే, సో నేను కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం కాదు. ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా లిడ్ పెట్టేసేద్దాం. అండ్ ఇంకోటి, బీన్స్ ముందే ఉడకబెట్టి వేస్తే అంత ఎక్కువగా పట్టదు ఉప్పు కారాలు అవన్నీ. సో ఇట్లా వేసి సిమ్లో మగ్గబెట్టుకుంటే ఒక 1/2 అవర్ కర్రీ చాలా బాగుంటుంది. సో ఈ టొమాటో నుంచి వాటర్ వస్తుంది, సో ఇదంతా పట్టి వాటర్ కూడా వేయక్కర్లేదు. చూసి తర్వాత లాస్ట్లో ఒక జస్ట్ ఒక టీ గ్లాస్ పట్టచ్చు, చూద్దాం, అడ్జస్ట్ చేసుకుందాం. సో వెయిట్ అండ్ కమ్ ఆఫ్టర్ 10 minutes. సో 10 minutes అయింది, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూసారా టొమాటో నుంచి వాటర్ ఎలా వస్తున్నాయో. ఇప్పుడు కొంచెం టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేద్దాం, లేకపోతే అడుగు అంటుంది. అందులో ఇది
ప్యాన్ కాబట్టి అడుగుంటుంది. సో నాన్ స్టిక్ అయితే అవసరం లేదు. కొంచెం వాటర్ వేస్తాను. సో నేను ఆల్రెడీ హీట్ చేసి పెట్టాను. వాటర్ వేస్తే తొందరగా హీట్ అవుతుంది. చూసారా, కొంచెం వేస్తాను. ఎప్పుడైనా వాటర్ వేసినప్పుడు హైలో పెట్టండి. ఇలా మరిగినట్టు అనిపిస్తుంది కదా, అప్పుడు సిమ్లో పెట్టేసేసుకోండి. అప్పుడు వాటర్ ఆల్రెడీ హీట్ అయిపోద్ది ఫాస్ట్గా. సో అందరూ కొత్తిమీర లాస్ట్లో వేస్తారు, కానీ నేను ముందే వేస్తాను. ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ పడుతుంది కర్రీకి. సో అప్పుడు చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, బాగా మరిగింది. ఇప్పుడు నేను సిమ్లో పెట్టేస్తున్నాను. ఒక్కసారి కలిపెట్టేసుకున్నాం. సో ఇప్పుడు లిడ్ పెట్టేసేసి ఇది ఒక 15 to 20 minutes పడుతుంది. ఈలోపు మనం జ్యూస్ తాగేద్దాం రండి. హియర్ ఈజ్ మై జ్యూస్. తాగేస్తాను. ఇదంతా టేస్టీగా ఏమి ఉండదండి, కొంచెం చేదుగా పుల్లగా అలా ఉంటుంది. ఒకవేళ ఇది నచ్చకపోతే కొంచెం తేనె వాడుకోండి, బాగుంటుంది. సో నేను ఆల్రెడీ 9 వీడియోస్ పోస్ట్ చేశాను నా ఛానల్లో. సో వాటి కింద ఒక కమెంట్ చేయొచ్చు కదా. ఇట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్ అండ్ సపోర్టింగ్ ఫర్ మీ అండ్ మోర్ ఎంకరేజింగ్ ఫర్ మీ. అండ్ ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేయాలని నాకు మోటివేషన్ వస్తుంది. ఒక్కరు కూడా కమెంట్ చేయలేదు. చాలామంది చూసారు, బట్ స్టిల్ ఒకరు కూడా కమెంట్ చేయలేదు. సో ప్లీజ్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతకీ మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటి ఈరోజు? కింద కమెంట్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసారా, ముక్క ఎలా ఉడికిందో చూద్దాం. ఎంత మెత్తగా ఉడికిందో.